ప్రస్తుతం అయితే దిగినాం పంబలో ఇక్కడే బస్ దిగి స్వామి దర్శనానికి అయితే పోతున్నాము. కింద పొద్దు నుంచి ఏం నిన్న కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్దాం స్వామి దర్శనం. అందులో మంది ఉన్నప్పుడు డోలీ ఏం వాడలేదు, ఇప్పుడేం డోలీ వాడతామయ్యా. స్వామి శరణమయ్యప్ప. నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈయనే ఫోటో దిగింది తెలుసా, ఇప్పటికున్నది ఇంకా సివిల్లో వచ్చినప్పుడు. స్వామి సాగనా ఇప్పుడే శబరిమల చేరుకున్నాను మా అన్న. సో స్నానం చేసి అయితే రెడీ అయినాం పంబలో. ఇక్కడ నుంచి స్వామివారి దర్శనంకి వెళ్తాము. ఇందాక చేసినాం కదా, నైస్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయిపోయింది. మా తమ్ముడు చేస్తున్నాడు. ఈ ఇద్దరం కలిసి నిమ్మలంగా చిన్నపాదం కానిచ్చి స్వామి దర్శనం చేసుకొని అప్డేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాము మనం చిన్న పంబ నుంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. సో నార్మల్ డేస్లో ఎప్పుడు ఉండేటట్టే అందరూ పబ్లిక్ అయితే సేమ్ ఉన్నారు. మనం జ్యోతికి వచ్చేంత కాకుండా నార్మల్ డేస్లో ఎక్కువ ఉన్నారు. గురుస్వామి వెనకెంత పడుతున్నాడు. అయితే శ్రీ కన్యమూల మహాగణపతి భగవాన్ టెంపుల్. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని వెళ్తారు ఎవరైనా. మనం కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ నుంచి. నార్మల్గా ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి మాలికపురుతుంది భూతనాథ్. సెల్ఫీ పెట్టిండు మళ్ళీ అర్థం కాదు. టికెట్ క్యూ టికెట్ అయితే రిక్వైర్ అంటున్నారు. క్యూ టికెట్ తీసుకోవాలి వర్చువల్కి. ఇక్కడ ఇస్తున్నారు కన్యమూల గణపతి పక్కన. మేము కూడా వెయిటింగ్. నేను చెప్తున్నా కదరా, వర్చువల్ టికెట్ అయితే దొరికింది మనకి. అక్కడ వర్చువల్ టికెట్ ఇస్తారు. ఆధార్ కార్డు చూపిస్తే ఇన్స్టెంట్గా వర్చువల్ టికెట్ ఇస్తున్నారు. సో అది మనం స్కాన్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వర్చువల్ క్యూ లైన్ ఇక్కడే మనము ఈ టికెట్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోతాము. ఏం ఆంజనేయులు అంత కష్టపడితే ఇది స్కాన్ చేపిస్తారా? ఇది స్కాన్ చేస్తారు కదా బ్యాగ్లో ఒకసారి. ఇంకా కాక అడ్డేట్ పోతున్నాం. ఇంకా ఆడ పెట్టినావు కదా ఆదిమల గణపతి కాడ. ఇక సరతి నీ కొరకు నేను ఎంత దూరం వచ్చినావు, మళ్ళీ అదే తప్పులు కాదు, మళ్ళీ అదే తప్పులు చేసిపోతావురా అని అంటే వంశీ స్వామి ఏ శరణం అయ్యప్ప. మళ్ళీ ఏ తప్పులు చేసిపోతావారా అయ్యా అంటే ఇంకేం చెప్తురు.
సో సివిల్ అయితే మనం సెకండ్ టైం వచ్చేసి స్వామివారి సెకండ్ టైం వచ్చేసి స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నాము నడుచుకుంటూ. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. బేసికల్ ఏంటంటే మంత్లీ దర్శనాలకు వచ్చే వాళ్ళు మాత్రం వర్చువల్ టికెట్ బుక్ చేసుకొని కంపల్సరీ వర్చువల్ టికెట్ తీసుకొని రండి. లేదంటే అక్కడ వర్చువల్ టికెట్ అయితే ఇస్తున్నారు కానీ టైం వేస్ట్, అనవసరంగా అక్కడ ఒక గంట సేపు నిలబడి మళ్ళీ ఆ టికెట్ స్కాన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. వెళ్ళండి అని అదే మందలో పంపించేస్తారు. సో చాలా టైం వేస్ట్ అది. మేము దాదాపు ఒక 1 అవర్ వెయిట్ చేసాము కన్నెమల గణపతి పక్కన. అప్పుడు 2 నెలలకే అయ్యప్ప ఫిట్నెస్ అంతా పోయింది. అప్పుడు మంచిగా మూడిపోయి అది కొంచెం స్వామి భిక్ష పెట్టి చెప్తాడు. ఫుల్ హెల్దీగా అవుతాం. 2 మంత్స్కే మొత్తం స్వామి కనిపిస్తున్నాడు. స్వామి చేశారు నా అయ్యప్ప. స్వామి మాలలుండి పెద్ద పాదం చిన్న పాదం చేసినా ఏమనిపించదు కానీ సివిల్లో స్వామి శరణం అయ్యప్ప. పవిత్రమైన 18 పడిగట్లు ఎక్కి భగవంతుడితో దివ్యం దర్శనం చేసేదానికి అవకాశం ఇవ్వబడును అని తెలియజేసుకుంటాము. మరియు 10:30 గంటలకు హరివరాత్రం పాడి దేవస్థానం చూస్తారని తెలియజేసుకుంటాము. గమనించండి, ఈ రోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తాదులకు దర్శనానికి అవకాశం ఉందని తెలియజేస్తుంటాము. 10:30కు హరివరాత్రం పాడి దేవస్థానం చూస్తారని తెలియజేస్తుంటారు. స్వామి అది క్లోజ్ ఉంటా ఫోన్ బామరా ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది 10 గంటలకి అంట ఈరోజు క్లోజు. సో ఇప్పుడు 8 అవుతుంది. మనం శరణ్ గుడి దగ్గర ఉన్నాం. సో ఫాస్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని నిద్ర వేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా దర్శనం చేసుకొని స్వామి శరణం రిటర్న్ బయలుదేరి స్వామి శరణం అయ్యప్ప కదా. ఇప్పుడు జనాలు తక్కువ రన్నా అన్నీ ఎన్న కలిపినట్టుండే అయినా అట్లా పోతే చాలా ఎక్కువ దూరం కదా, మనకి లాంగ్ ఎక్కువైపోతుంది కదా. సో తక్కువ మంది ఉన్నారని కింద నుంచి ఇటు కలిపేసింది. ఎక్కువ మంది ఉంటే లైన్లో జోరిపిచ్చేస్తాడు కదా అందరు. బస్మకులం కాడికి ఎందుకు పోతాం, కట్ అవుతాం. ముందు నుంచి మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఆ ఫ్రంట్ లైన్కి జాయింట్ అవుతాం కదా కింద ఫ్లైఓవర్ కిందట. లెఫ్ట్ వెళ్తే బస్మకులం పోతాం. వాళ్ళు వచ్చేటోళ్ళు బస్మకులం దగ్గర నుంచి వస్తారు. నేను ముఖ్యంగా ఇదేమైనట్టు ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం రెండోసారి దర్శనం రావడం కారణం ఒక 4 పెళ్ళిళ్ళు నన్ను వేధిస్తున్నాయి. మామూలుగా వేధించడు కాదు, పెళ్ళెప్పుడు అని. నేనేం చేసుకోండి, మనకొద్దు మనకు కాదు కానీ 4 పెళ్ళిళ్ళు వేధిస్తున్నాయి నాకు. అప్పుల బాధ, ఇవన్నీ విముక్తి కలగాలి. ఫస్ట్
అవి కలిగేదాకా నా పాదం ఆగదు, వస్తూనే ఉంటా పోతూనే ఉంటా. ముందైతే దీనికి దానికొకరిని పెళ్ళి చేసేస్తే అయిపోతుంది కథ. ఓ పిల్లని చూసి నిమ్మలంగా పెళ్లి చేసింది అనుకో, అందరం ఒకటే బుడతలా ఒకటే పంటలా ఏలాడతావు, దూకులాడతావు, తిరుగులాడతావు, అయిపోతుంది కథ. తీసాం వచ్చేటప్పుడైనా ఉంటాయి, అది నడవలేని వాళ్ళ సదుపాయం కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే బెటరే. సో లైన్లోకి అయితే ఎంటర్ అయినాము. ప్రస్తుతం టైం వచ్చేసి 9 అవుతుంది. 10 o'clock టెంపుల్ క్లోజ్ అన్నారు. స్వామి క్యూ లైన్లోకి వచ్చేసినాం. స్వామి శరణం. దర్శనం అయితే అయిపోతుంది అనుకోండి. పబ్లిక్ ఏముంది, నార్మల్ పబ్లిక్. స్వాములు కొంచెం మంది ఉన్నారు. మనం చూడండి సాముల, మనం ఎరగని సాముల, మా సాము దగ్గర సాములు. స్వాముల లైన్ ఇరుముళ్ళు. మేము పక్క నుంచి సివిల్ స్వాములు ఎక్కడి నుంచి ఉందో ఎత్తుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడు సివిల్లో తక్కువ చేసినాం కదా దర్శనము. సో అంటే మనం ఇంతకుముందుకు మన సాముల అయితే సాముల లైన్లలో వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు సివిల్ వెళ్ళాం కదా, అందుకే సివిల్ లైన్ ఎత్తుకోవాలి. మనం సాముల లైన్లో పోతే మేడం వరకు అడిగోవాలి. ఆ మూల నుంచి పంపిస్తాడు సివిల్ లైన్. నేయాభిషేకం లైన్లో పోవాలి. ఇక అందరిది ఒకటే, సాములది సివిల్ అంతా ఒకటే అవుతుంది. ఇక కాకుండా ఏముండదు కానీ స్వాములది ఇక్కడ నుంచి 18 అంబడి ఇక్కడ నుంచి స్వాములను పైనకి పంపిస్తారు. స్వాములను అక్కడ 18 అంబడి పైనుంచి పంపిస్తారు. సివిల్ స్వాములు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే నేయాభిషేకం లైన్ ఉంటుంది, దాని పక్క నుంచి సివిల్ దర్శనం ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్తున్నాం మేము. ఇది వే ఇట్లా అని వెళ్తే అక్కడ నుంచి ఉంటుంది. సో స్వామిది మండపం అన్నమాట. ఇక్కడ ఏమన్నా భజన కీర్తనలు అవి ఇవి జరుగుతుంటాయి ఇక్కడ. మాకు ఎగ్జాక్ట్లీ చాలా మనమైతే సివిల్ దర్శనము లైన్ గురించి ఎతికినాము. సో సివిల్ దర్శనం లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది, కనిపించే సివిల్ దర్శనం లైన్. అందులోకి వెళ్ళి లైన్లోకి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకో. అదిగోండి అక్కడ సివిల్ దర్శనం లైన్ అని ఉంది కదా, అక్కడ నుంచి పైనకి వెళ్ళిపోతే స్వామి దర్శనం ఉంటుంది, సివిల్ దర్శనం. సో 10 o'clock బంద్ అన్నారు కాబట్టి ఇంకొక మోర్ దెన్ 1 hour ఉంది మనకి. 1 hourలో అయితే స్వామి దర్శనం అయిపోతుంది. స్వామి శరణం. రష్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనుకున్నాం కానీ రష్ నార్మల్ ఏం లేదు. మామూలుగా జనవరి 15, 16 ఎట్లా ఉంటుందో సేమ్ దర్శనం అంతే ఉంది. సో మాలికాపురతమ్మ టెంపుల్ ఉందా, టెంపుల్ పక్కన ప్రసాదాల కౌంటర్ ఉంది కదా, దాని పక్క నుంచి వే ఉంది సివిల్ దర్శనంకి. మరి మనమే ఊరికి వస్తున్నాం కాదు ఇది అభిషేకం అని ఇచ్చింది కదా సపరేట్. జొర్రొచ్చులే, జొర్రొద్దని అంటలే కానీ మనం డైరెక్ట్ వాళ్ళు వస్తుంటారు కదా. ఇది సివిల్ దర్శనము, అది అభిషేకము టికెట్ దర్శనము. సో మాలికాపురతమ్మ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్ ముందులోనే ఉంది. ఇట్లా వెళ్ళిన తర్వాత పక్కన నుంచి దర్శనం లైన్లోకి అయితే వచ్చినాము. సివిల్ దర్శనం. వెనకల సైడ్ దర్శనం అయితే అయిపోయింది. ప్రస్తుతం దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం. మాలికాపురతమ్మ దర్శనం చేసుకొని అక్కడ షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో గవర్నమెంట్లో హ్యాపీగా నిద్ర వేసి స్వామిని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని స్వామికి సామచంద్రం చెప్పి వెళ్ళిపోదాము. స్వామి దర్శనం అయితే అయింది. స్వామి శరణం.
వచ్చేసి మాల్కాపురత్తమ లోకదేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు దర్శనం అయిపోయినాయి. చూసుకోవడానికి వస్తున్నాము. 18 అమ్మడి దగ్గరకు వచ్చినాము. స్వామి దర్శనం అయితే అయింది. సో 18 అమ్మడి దగ్గరకు వచ్చి స్వామి ఇక ఫ్రెండ్ నుంచి చూపిస్తాను నేను స్వామి దర్శనం. స్వామివారి దర్శనం కోసం వచ్చిన స్వాములు ఇరుములతో కలిపి ఇది వచ్చేసి అటు సైడ్ హోమగుండం ఉంటుంది. ఇక్కడ నుంచి 18 అమ్మడి ఎక్కుతారు. 18 అమ్మ దర్శనం. సో ప్రసాదాలు అయితే తీసుకున్నాము. ఇప్పుడే అయిపోయింది స్వామి దర్శనం. మార్నింగ్ నిద్ర చేసి మార్నింగ్ ఒకసారి దర్శనం చేసుకుని బయలుదేరుతాం. స్వామి శరణం. ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఆన్లైన్ అండ్ క్యాష్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ కౌంటర్స్. స్వామి శరణం.